Respected colleagues, respected JITS personnel, ఈరోజు మన్యం వీరు మెడప తిప్పల్లి వీరు ధైర్యశాలి బ్రిటిష్ గుండెల్లో నిద్రపోయిన అజాతశత్రువు తెలుగోడి దెబ్బ చూపించిన వీరుడు స్వాతంత్ర పోరాట యోధుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. సో మన కాలేజీ గత 3 సంవత్సరాల నుంచి మహాత్ముల యొక్క కార్యక్రమం జరుపుకోవడము ఆనువైద్యుగా వస్తూ ఉంది. దీనికి మన స్టేట్ సెక్రటరీ గారు మన కాలేజీకి విజిట్ అయిన తర్వాత మిడ్ డే మీల్ లాంచ్ చేసిన తర్వాత నేను వారి పక్కన కూర్చొని తింటున్నప్పుడు, సార్ మా వొకేషనల్ కాలేజీలో ఈ విధంగా చేస్తూ ఉంటాను అని చెప్తే, గో హ్యాడ్ చేయండి, స్టూడెంట్స్ తెలియాలి, ఇవన్నీ అన్నీ కనుగొనైపోతున్నాయి అని వారు చెప్పడం, అందులో భాగంగానే మనం చేసుకుంటూ పోతున్నాం. ఈ పరంపరలో రిప్రజెంటేటివ్స్ వచ్చారు ఇక్కడికి. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు. మీరు 8th క్లాస్ 9th 10thలో ఏవైతే చదివి ఉంటారో అది ప్రాక్టికల్గా అక్షర సత్యం కాబట్టి మహాత్ములు స్మరించుకోవడం మన విధి క్రమం కాబట్టి మనం చేసుకుంటున్నాం. మీ యొక్క జననం మరణం అనేది మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందులో భాగంగా మనం ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో నేను ప్రజల మనిషి, మహామనిషి, ప్రజల కోసం పోరాటాన్ని మన మధ్యలో పెట్టి మనం ఏదైతే అనాలోచితంగా మన చుట్టూ ప్రాంతాల్లో జరిగే విషయాలు మనకు తెలియకుండా మనం స్తబ్దతంగా ఉండి, అంటే జీవోత్సవంగా ఎప్పుడైతే ఉన్నామో, బ్రిటిష్ పాలకులు మన పైన దాడి చేసినప్పుడు వారు పెట్టే ఆంక్షలన్నింటినీ మనం భరించి అనుభవించి అందులోనే వచ్చిన ఒక కణం ఒక జాతి రత్నం మన అల్లూరి సీతారామరాజు. వారి యొక్క ఆశయాలు మన కోసం, మన స్వేచ్ఛావాయుల కోసం వారు పరితపించిన వన్యజీవి. మీరు ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు. ఆయన చుట్టుముట్టే 100 మంది కదా ఒకటేసారి చూస్తే అయినా నా గుండె చూపించిన వ్యక్తి. ఆ చింతపల్లి అడవుల్లో నిర్జీవమైన ప్లేస్లో మనుషులను ఒక ఉత్ప్రేరకంగా ఈయన మారి, స్వతహాగా మారి ప్రజల్లో స్వతంత్ర భావాలను తీసుకుపోయి పోరాటం చేసే విధంగా మీరు ప్రజలు మలిచారు. సో వారి జయంతిని మన వొకేషనల్ కాలేజీలో జరుపుకోవడము చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఇంకా మనము
మాలాంకృతం చేసిన తర్వాత మిగతా స్పీచెస్ కళాశాల డాక్టర్ నాగస్వామి నాయకుడు నుంచి ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు, మాట్లాడుకోవడం లేదు, చర్చించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వ్యక్తులు ఎందరో వాళ్ళ ప్రాణాలు సైతం వాళ్ళని అర్పించి సమాజం కోసము ఎంతో పాటు కృషి చేశారు. కానీ ఈరోజు వాళ్ళకు కనీసం మన పేర్లు కూడా తలుచుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. అవునా కదా? నిజంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి ఎంతమంది తెలుసు? సో మెజారిటీగా ఎవరికి తెలియదు. ఇందాక సార్ మొదట చెప్పారు, నాకు కూడా చాలా సంతోషమైంది. సార్ ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా సారు మన కళాశాలలో అనేక కార్యక్రమాలు నిజంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈవెన్ ఆ రోజు కళాశాల లేకపోయినప్పటికీ కూడా బయట ఎక్కడన్నా ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క కార్యక్రమాలు జరుగుతుంటే కూడా ఆ కార్యక్రమాలకు సార్ పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి గొప్ప మహనీయులను స్మరించుకోవడము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా వాళ్ళు సమాజం కోసము పాటుపడి వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించారు. కానీ నిజంగా ఈరోజు నిస్వార్థంగా సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు మనకి ఎవరైనా కనిపిస్తారా? ఇప్పుడు కనిపించారు. ఈరోజు మీరు సినిమాల్లో ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటాం మరియు అశోక్ గారు కలేష్ సార్ గారికి మరియు సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ సార్ గారికి మరియు సోమేశ్వర్ గారికి విద్యార్థులకి ముఖ్యంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి వేడుకలు వారికి మనం ఇప్పుడే ఘననివాళి అర్పించాము. ఆ సందర్భంగా చిన్నగా వాళ్ళు అల్లూరి సీతారామరాజు గారు మొట్టమొదటిగా 1897 సంవత్సరంలో జూలై 4వ తేదీన జన్మించారు. అంటే అక్కడి నుంచి 1924 సంవత్సరంలో మే 7వ తేదీన వారు అస్తమించారు. అంటే వారు జీవించింది మన భూమి మీద కేవలము 27 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ వారు ఇప్పటికి కూడా మనం స్మరించుకుంటున్నామంటే వారు చేసిన ఘనత అప్పట్లోనే బ్రిటిష్ వారిని శాంతంగా కాకుండా సాయుధ పోరాటం ద్వారానే వారిని బ్రిటిష్ వారితో ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అప్పట్లోనే చిన్న వయసులోనే వారి మీద ఎదురు తిరిగి వారికి పోరాటం చేశారు. అంతేకాకుండా వారికి వన్యవీరుడు అనే పేరుతో సత్కరించారు. విప్లవీరుడిగా ఉన్నాడు. అంటే అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ని మనం ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నామంటే ఎంతో ఆలోచించండి. అంటే ఆ కాలంలోనే ఒక చిన్న గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొదల గ్రామంలో జన్మించి అంటే అక్కడ నుంచి పుట్టి ఏదో ఒక గ్రామంలో పుట్టి అక్కడే ఉండకుండా మన దేశం కోసము, రాష్ట్రాల కోసము బ్రిటిష్ వారిని ఎదురు తిరిగి ఎన్నో దెబ్బలు తిని ఎన్నో రాత్రులు వాళ్ళు పోరాటం చేసి వారి యొక్క తుపాకీ గుండెలతో పరస్పరం పొందినటువంటి గొప్ప వ్యక్తి మహానుభావుని ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి మనం స్మరించుకోవడం కూడా మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మీరు చూస్తుంటారు ఎక్కడో కానీ కళాశాల డాక్టర్ నాగస్వామి నాయకుడు నుంచి ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు, మాట్లాడుకోవడం లేదు, చర్చించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వ్యక్తులు ఎందరో వాళ్ళ ప్రాణాలు సైతం వాళ్ళని అర్పించి సమాజం కోసము ఎంతో పాటు కృషి చేశారు. కానీ ఈరోజు వాళ్ళకు కనీసం మన పేర్లు కూడా తలుచుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. అవునా కదా? నిజంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి ఎంతమంది తెలుసు? సో మెజారిటీగా ఎవరికి తెలియదు. ఇందాక సార్ మొదట చెప్పారు, నాకు కూడా చాలా సంతోషమైంది. సార్ ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా సారు మన కళాశాలలో అనేక కార్యక్రమాలు నిజంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈవెన్ ఆ రోజు కళాశాల లేకపోయినప్పటికీ కూడా బయట ఎక్కడన్నా ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క కార్యక్రమాలు జరుగుతుంటే కూడా ఆ కార్యక్రమాలకు సార్ పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి గొప్ప మహనీయులను స్మరించుకోవడము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా వాళ్ళు సమాజం కోసము పాటుపడి వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించారు. కానీ నిజంగా ఈరోజు నిస్వార్థంగా సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు మనకి ఎవరైనా కనిపిస్తారా? ఇప్పుడు కనిపించారు. ఈరోజు మీరు సినిమాల్లో ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటాం